జొన్న అయితే ఎక్కువ ఉండాలి, బియ్యం తక్కువ ఉండి మనమైతే పిండి అయితే పట్టించుకోవాలి. చక్కగా నీటికి కడిగేసి ఎండబెట్టి తర్వాత అయితే మనం ఈ విధంగా అయితే చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం అనేది ఉంటూ ఉంటుందండి. సాయంత్రం అయితే కంపల్సరీగా జొన్న రొట్టె అనేది చేసుకోవాలి. చూడండి నేనైతే తగినంత తీసుకుంటున్నాను. తగినంత మనం తీసుకొని చక్కగా పిండి వేడి వాటర్లోనే కలపాలి. చూడండి ఈ విధంగా అయితే కలుపుతున్నాను నేనైతే. వేడిగా ఉన్నప్పుడు మాత్రం చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే జొన్న రొట్టెలు కూడా చక్కగా వస్తూ ఉంటుంది. మరి పొడిగా ఉన్నా కూడా ఇబ్బంది ఉంటుంది. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. కాలుతుంది, వేడిగా అయితే ఉంది కదా వాటర్ అయితే. ఇంకా పిండి అయితే చక్కగా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని చక్కగా చేసుకుంటే చాలా మంచిగా అయితే జొన్న రొట్టెలు అయితే వస్తూ ఉంటుంది. తెగిపోకుండా అయితే ఉంటూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చేసుకున్నాను. చూడండి చక్కగా మనం ఈ విధంగా అయితే పిండి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అయితే జొన్న రొట్టెలు చక్కగా